ఇంకో గంటలో పెళ్లి చూపులకి వెళ్తున్నామమ్మా. నేను చెప్పానక్క నీకు అప్పుడే పెళ్లి ఇష్టం లేదని. కానీ నీకు పెళ్ళైతే కానీ నాకు లైన్ క్లియర్ అవ్వదు కదక్కా. తెలిసిన వాళ్ళు ఇండియా సంబంధం. అబ్బాయి మంచివాడు, బాగుంటాడు. నిన్ను పెళ్లి చేసుకోమంటలా, వెళ్ళి చూసి రమ్మంటున్నానంతే. నచ్చలేదనుకో వేరే సంబంధం చూస్తాను. కానీ నీకు డెఫినెట్గా నచ్చుతాడు. ఇదే విషయం నేను నీకు మామూలుగా యోగా అయిన తర్వాత కూడా చెప్పొచ్చు. కానీ అప్పుడు నువ్వు నాకు టైం ఇవ్వవు కదా. ఇదిగో అబ్బాయి ఫోటో. యోగా చేసుకోమ్మా. నీ లైఫ్ లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? సక్సెస్ కావాలంతే. నీ పోరు పడలేకే మలేషియాకి వచ్చాను. ఓసారి కలిసి చూస్తా. వచ్చావు కాబట్టే నేను మళ్ళీ చెబుతున్నాను రా, నీ సంగతి నాకు బాగా తెలుసు. నేను అందరి నాన్నలాగే ఈ పిల్ల మంచిది, ఈ పిల్ల స్థితిమంతురాలు, మంచి ఆస్తిపరురాలు కాబట్టి పెళ్లి చేసుకో అని చెప్పను. చేసుకో, బాగుపడతావు. నో అని చెప్పావనుకో, నేను మలేషియా టవర్స్ నుంచి దూకుతాను అని చెప్పను. దూకుతా. ట్రైన్లో మన పెళ్లి చూపులు బాగున్నాయి. దీనికోసమే మన పేరెంట్స్ బ్లాక్మెయిలింగ్. యాక్చువల్గా ఇదే బెటర్. ఇంట్లో అందరి ముందు టిక్కు టిక్కు టిక్కుమని రావడం ఇబ్బందిగా ఉంటుంది. ఫస్ట్ టైం వాట్ ఐ మీన్ పెళ్లి చూపులు. ఈ స్టైల్లో ఫస్ట్ టైం, బట్ ఇట్స్ గుడ్. యాక్చువల్గా నాకు సింపుల్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. రియలీ? నాకు కూడా. కానీ మా నాన్న ఒప్పుకోడు, హడావిడి చేస్తాడు. ఇట్స్ టూ మచ్, యు నో. మీ పేరేంటి? వాట్ యు మీన్? యాక్చువల్లీ నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు, అందుకే మీ పేరు కూడా సరిగ్గా వినలేదు. వచ్చేసాను ఇప్పుడు. ఓకే. కళ్యాణ్ కృష్ణ. వాట్? మై నేమ్ కళ్యాణ్ కృష్ణ. ఎనీ ప్రాబ్లం? నా అన్నీ బాగున్నాయి. నా కోసం పేరు మార్చుకుంటారా? వై? నాకు ఈ ప్రపంచంలో నచ్చింది ఏదైనా ఉందంటే ఆ కళ్యాణ్ అనే పేరు. ఆ కళ్యాణ్ అనేవాడు. ఎందుకు? ప్రేమించాను కాబట్టి. వాట్? వాడిని తలుచుకుంటేనే కంపరు. వాడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఓ ఇంట్రెస్టింగ్. కంటిన్యూ. ఫస్ట్ మీటింగ్ April 1st. అతను కలిసాను. నువ్వు లేచిపోయావన్న మ్యాటర్ మీ అమ్మకు తెలిసిపోయింది. సిటీ అంతా మనుషుల్ని పెట్టింది. ఇంతకీ ఎవరిని నువ్వు ప్రేమించింది? తన పేరు ఆజం. టోలీ చౌకీలో ఉంటాడు. మా క్వాలిస్ డ్రైవర్. వీడి గురించి కాదు, నీ మొగలే ఆజం గురించి చెప్పు. వాడి వీడు. వీడితో లవ్వా? నా కోసం 14 సార్లు కోసుకున్నాడు తెలుసా? ఏంటి? చెయ్యే. మరి ప్రేమించుకు చేస్తానా? బండిలో డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించా అమ్మాయి గారు. అదే శ్రేయ. ఏదో ఒకటి చెయ్యవే. చేయక చూస్తానా? ఓకే, జాగ్రత్తగా విను. మనం ఇక్కడున్నాం. ఇలా వెళ్తే పంజాగుట్ట సర్కిల్, ఇలా వెళ్తే జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగి రైట్ స్ట్రైట్ గా వెళితే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుడిలో మీ పెళ్లి. ప్లాన్ ఓకేనా? ఉంది ప్లాన్. ఒరే ఆజాము, అది చెప్పింది విన్నావనుకో, వాళ్ళ అమ్మ కంచు కంచు కనకరత్నం ఒక్కొక్కరికి ఇత్తడైపోద్ది రే. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మా కంచు పిండికి దొరికారనుకో, ఈ అమ్మాయికేం కాదు మా ఆజం గాడికి కోసుకోవడానికి ఏం మిగలదు. ఒకేసారి కోసేసుకొని హలీం చేసుకుని తినేది వీళ్ళ అమ్మ. ఎవడా నువ్వు? ఎవరితేదే? మా ఫ్రెండ్ అన్నయ్య. నా క్లోజ్ ఫ్రెండ్ అండి. తెలుస్తూనే ఉంది. ఫ్రెండ్ లాగా ఉండు, ఎక్స్ట్రా చేయకే. ఎగస్ట్రాల్ చేయదు కానీ ఏదో ప్లాన్ చెప్పరా ప్లీజ్. సరిపదా. ప్లానింగ్ తొక్కలో ప్లానింగ్.
రాజామో మనం ఇక్కడ ఉన్నాం. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది పంజగుట్ట, ఇది నాగార్జున సర్కిల్. ఈ వంతునికి వెళ్తే జూబిలీ చెక్ పోస్ట్, రైట్ లో పెట్రోల్ బంక్. ఈ రైట్ స్ట్రైట్ గా వెళ్తే ఇక్కడ ఒక కొండ, ఆ కొండ మీద గుడి, ఆ గుళ్ళు నీ పెళ్ళరా. నేను చెప్పింది అదే కదా. హలో, నువ్వు నాగార్జున సర్కిల్ చెప్పావా? అది పంజాగుట్ట పక్కనే ఉంది కదా. నువ్వు చెక్ పోస్ట్ లో పెట్రోల్ బంక్ చెప్పావా? నువ్వు చీటింగ్ చేస్తున్నావు. నీకు పెళ్ళయిందా? కాలేదు. తొక్కలో పెళ్లి ప్లానింగ్ నీకైందా? 2 సార్లు. ఇలా ఎక్స్ట్రా మాట్లాడితేనే ఇద్దరిని కోసి పారేసా. పదల్దాం. పెళ్లి మీ తరిక మా ఇద్దరిక. ఆ డ్రెస్ ఏంట్రా? తోటి పెళ్లి కొడుకుంటారా, తోటి పెళ్లి కూతురు. అవును, నీకు రన్నింగ్ వచ్చా? ఏంటి చీర కట్టేమిటి, ఏదో పెళ్లికి వెళ్తున్నట్టు? మనం వెళ్తుంది పెళ్లికే కదరా. దొంగ పెళ్లిరా, అక్కడ చేతులు ఉండొచ్చు, అటాక్లు ఉండొచ్చు, ఒకరొకరు ముక్కలు ముక్కలుగా నరికేసుకోవచ్చు. మన ప్లాన్ వాళ్ళకి తెలియదు కదా. ఎవరైనా లీక్ చేస్తే ఎల్లహ. ఎక్కడికి రా? దీనికి వస్తావా? నాకు ఆల్రెడీ పడిపోయింది. మంచిగా పోయిరా. రాయ్ తిరగటో. హలో, కనకరత్నం పిన్నా? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటి ఇంకా మీ వాళ్ళు అటాక్ చేయలేదండి పిన్నే? ఆల్రెడీ బయలుదేరాం. 2 నిమిషాలు మేనేజ్ చెయ్యి. తొందరగా రమ్మని చెప్పు, లేకపోతే డ్రైవర్ తో నీ కూతురు శోభనం అయిపోద్ది. రేయ్, చంపేస్తాను. ఇదిగో నువ్వు టచ్ లోనే ఉండు, నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటానే. అంటే వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఏం అనుకోకే. చిని అబ్బా. నీకు మళ్ళీ చేయి తెగుద్ది. నా మాటిని లాగెత్తరు. ఒరే ఆజాము, మామూలుగా దిగొచ్చు కదరా, దొల్లుకుంటూ రావాలా? చీరకట్లో సూపర్ గా ఉన్నావు. సూపర్ గా ఉండడం ఏంటి నీ అబ్బా? చేతిలో కొను పడతాగా. అరే మేల్ మీద కూర్చొని ఈ టైంలో అటెక్కడికి ఇటు. హట్, అసలు నువ్వు రా. వాళ్ళు ఇట్టే వెళ్ళారు. చెప్పిన వస్తున్నారా? ఇగో ఇగో పరిగెత్తట్లే. పక్కన పిసాచికి చెప్పు. ఎదవని యా అల్లాహ్, అన్ని నువ్వు చెప్పినట్టే జరుగుతున్నాయిరా. నేను చెప్పాను కాబట్టి జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలా ప్రాణాలా? ప్రాణాలే. మరి పదా. ఆ పెళ్లి నా సాగుకు వస్తుంది. ఓ మియా జల్దీ ఓడి దో మియా. తాళిబొట్టు ఏమి నాయనా? ఓ తాళిబొట్టు క్యా హై రే? తీసుకొస్తానుండు. జల్దీ जा रे मियां, भाग क्या? ఒరే బుర్తక్కియ తోలారా, పెళ్లి పైన జరుగుతుంటే కిందే దూతారేంట్రా? పెళ్లి నువ్వేంటి పెళ్లి పడపై కదా. రండిరా రండి. అయ్యారే పోతా. ఒరే ఆజాము, కట్రా బండ్రు. నాకు కట్రా. ఓ తెలియదు నాకు. మెడ కట్టా. ఆగండి. రేయ్, పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? యా, ఎందుకురా? కిక్కు కోసం. అవునరా, పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ దాకా రావాలా? రూమ్ లోనే ఎంకనం బాబు ముందు దండం పెట్టుకుని దండలు మార్చేసుకోవచ్చుగా. రే రేపు నీ పెళ్లి ఎలా అయిందిరా అంటే, అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, షూటింగ్లు ఇలా చెప్పేటప్పుడు నీకు, వినేటప్పుడు వాళ్ళకి ఎంత కిక్కుంటుందిరా. అయినా రే ఊరిన పెళ్లి వద్దు ఎలా రా? నీకేమైనా పిచ్చా? దొరికితే ప్రాణాలు పోయేవి తెలుసా? తొక్కలో ప్రాణాలు పోతే ఎంత ఉంటే అంత కిక్ అత్తమని వస్తుందంటే కోసం మమ్మల్ని కిక్కొట్టు. అన్నయ్య, ఇదంతా నువ్వెందుకు చేసావో అనవసరం. ఎంత లేచిపోయి వచ్చినా అమ్మ ముందు పెళ్లి జరగలేదని చాలా బాధపడ్డాను. కానీ నీ పుణ్యమాని ఆ బాధ కూడా లేకుండా పోయింది.
పిచ్చ కిక్కుందన్నయ్య నాకు. లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తి రస్తు. ఎమ్మెల్యే కంచు కనకరత్నాన్ని నన్ను పిచ్చిదాన్ని చేసి రోడ్డు మీద కుక్కలా పరిగెత్తించావు కదరా. నిన్ను వదలనురా. నా కాళ్ళు పట్టించుకుంటానురా నీతోటి. రేయ్! ఆ ఇంద్రకెలాద్రి మీద ఉన్న అమ్మవారి మీద టేస్ట్ చెప్తున్నా, మళ్ళీ నా వైపు గాని నా వాళ్ళ వైపు గాని చూస్తే కృష్ణా నదిలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అని అంటానుకున్నావా? ఇది బెజవాడ కాదుగా, మన ఆ క్యారెక్టర్ కాదుగా. పిన్నే వెళ్ళొస్తానే, బాయ్. ఈడెవడండి? వీడి కిక్ కోసం పక్కోడి ప్రాణాన్ని రిస్క్ లో పెడతాడా? మనిషి నవ్వడు. నీకు ఈ డౌట్ ఇప్పుడు వచ్చిందా? నాకు 30 ఏళ్ల క్రితమే వచ్చింది. కావాలంటే ఒకసారి అటు చూడు. ఎన్నో నవ్వులు వస్తాయి. బిడ్డ పుట్టాడని వాళ్ళ అమ్మా నాన్న ఆనందపడ్డారు. పుట్టగానే ఏ బిడ్డ ఏడుస్తాడు, కానీ వీడు ఏడవలేదు, నవ్వలేదు. చచ్చిన కొడుకు పుట్టాడనుకున్నారు, కానీ దొంగ సచ్చినోడు పుట్టాడని వాళ్ళకప్పుడు తెలియలేదు. పాపం వాళ్ళు లక్ అనుకున్నారు, వీడు కిక్ అనుకున్నాడు. వీడు పెరగడం మొదలు పెట్టాడు. వీడితో పాటు వీడి కిక్ కూడా. ఒకరోజు నేను స్విమ్మింగ్ చేస్తుంటే వాళ్ళ నాన్న వాడిని స్విమ్మింగ్ నేర్పడానికి తీసుకొని వచ్చాడు. నాకేమో ఈతొచ్చు, మరి వాడికి ఈత రాదు కదా, అందుకే మునిగిపోకుండా ఉండడానికి వాళ్ళ నాన్న పాపం వాడికి నడుము చుట్టూ బెండ్లు కట్టాడు. ఈడేమో ఆ బెండ్లు ఇప్పేసి డబేల్ మంది దూకాడు. దూకినోడు చక్కగా ఈత కొట్టచ్చు కదా, వాడి బెండ్లు ఇప్పేసి నా బెండ్ తీశాడు. బయటకు వచ్చాక వాళ్ళ నాన్న వాడిని అడిగాడు, బెండ్లు ఎలా ఊడినాయిరా అని. నేనే తీస్తాను నానా అన్నాడు. ఎందుకురా అన్నాడు వాళ్ళ నాన్న. బెండు లేకుండా ఈత కొడితేనే కదా నాన్న కిక్ ఉండేది అన్నాడు. వాడి కిక్ కోసం అప్పటి నుంచే నాకు కిక్కుల మీద కిక్కు లేయడం మొదలు పెట్టాడు తల్లి. వీడు మాత్రం అదే కిక్తో బెండు లేకుండానే ఈత నేర్చుకున్నాడు. ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న వాడిని అర్థం చేసుకోవడం మానేసి ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. అలా అని వీడేం డిఫరెంట్ కాదు, మనలాంటోడే. కిక్కు మనము వెతుక్కుంటాం చిన్న చిన్న విషయాలు, అప్పుడప్పుడు మాత్రమే. కానీ వీడు ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. కొంతమంది వీడిని తెలివైనోడు అంటారు, కొంతమంది వీడిని తెక్కనోడు అంటారు, కొంతమంది వీడిని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. స్ట్రేంజ్, వాట్ అ క్యారెక్టర్. చూసారా? వీడి గురించి వింటేనే మీరు ఎంత షాక్ అయ్యారు. వీడితో ఉంటే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. జీవితంలో మళ్ళీ వాడిని కలవాలనుకోలేదు, కానీ కలవాల్సి వచ్చింది నా చెల్లి కోసం. వీడా పెద్ద మెంటల్ కేస్. వీడిని ప్రేమించడం ఏంటి? ఎక్కడ కలిసావే వీడిని? దూరం నుంచి చూసి లవ్ చేశాను. నువ్వు హెల్ప్ చేయాలి, లేదంటే చచ్చిపోతాను. ఎక్కడుంటాడు? కళ్యాణ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జాయిన్ అయిన ఒక్క నెలలోనే నీ ఐడియాస్, నీ స్కీమ్స్ తో మన కంపెనీని మార్చేసావయ్యా. పెద్ద పెద్ద నేషనల్ మొబైల్ కంపెనీస్ కి మన కంపెనీని కాంపిటేటర్ గా చేసావు. వెల్ డన్. నేను జాబ్ మానేస్తున్నాను సార్. వై? ఎందుకు? అది నో, నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని మన కంపెనీ వదులుకోలేదు. నీకేం కావాలో చెప్పు. కిక్కు కావాలి సార్. ఓయ్, ఎక్స్క్యూజ్ మీ. హలో బాస్, వన్ సెకండ్. ఎవరు పాప నువ్వు? ఎవరా? శ్రేయా చేజ్. ఓ, ఆ రోజు బుక్ ఏంది నువ్వేనా? బుక్ బుక్. మ్యాటర్ ఏంటి పాప? నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడు. నా చెల్లి నిన్ను ప్రేమిస్తుంది. నన్ను ప్రేమిస్తుందా? ఫిగర్ బాగుంటుందా? నీలా ఉంటుందా? చెప్పనిస్తావా? చెప్పేసుకో. నా చెల్లి ఒప్పించింది. ఎక్కడో దూరం నుంచి 2 సార్లు చూసి నిన్ను ప్రేమించింది. తనకేం తెలియదు కదా నీ గురించి, అందుకే ప్రేమించింది. నీకు తెలిసేటి? తెలుసు. నువ్వు, నీకు ఫ్రెండ్స్ లేదు, పేరెంట్స్ లేదు, ఎవరైనా ఒకటే. నీ కిక్ కోసం పక్కోడి ప్రాణాలతో పేకాడేసుకుంటావు. పక్కోడి ప్లాన్ ని కూడా నీ ప్లాన్ అని చెప్పేసుకునే ఐటమ్ మీరా నువ్వు. చీప్ క్యారెక్టర్ నీది. నీ భోగతం మొత్తం తెలుసు. ఇంకా గుర్తురాట్లేదు. ఏయ్, నాకేం తెలియదు అనుకోకు. చిన్నప్పుడు నువ్వు ఆజం గాని స్విమ్మింగ్ పూల్ లో తోసేయడం కూడా తెలుసు. మీ నాన్నకి చుక్కలు చూపించారు నువ్వు. నీకెందుకు ప్రేమ పెళ్లి అవసరమా నీకు? వద్దు,
ఆపొద్దు. కంటిన్యూ కంటిన్యూ. ఫ్లో మిస్ అవుతుంది. ఛీ, నీ అబ్బా నీకు అసలు ఫీలింగ్స్ లేవురా. కరెక్ట్. కదా యా కదా యా. నాకు చిన్న హెల్ప్ చేయి. ఏం చెప్పు. నా చెల్లి మనసు మార్చే. నువ్వంటే అసేం పుట్టేలా చెయ్యి. ఓకే. నీ గురించి ఎన్నిసార్లు చెప్తే చాలు ఆటోమేటిక్ గా అసేం పుట్టేస్తుంది. ఎమోషనల్ ఫీల్ అవుతావు ఏంటి నువ్వు? నా చెప్తాను పద పద నా చెప్తాను. సుబ్బు. అచ్చి బాబోయ్, ఏ అందం ఏ అందం. ఫేస్ బాగుంది, ఫిగర్ బాగుంది. నువ్వేంటి యావరేజ్ ఉందని చెప్పావు? అయినా ఏంటి సుబ్బు నువ్వు? నన్ను అంతగా ప్రేమిస్తే డైరెక్ట్ గా నాకే చెప్పొచ్చుగా. మధ్యలో ఇలాంటి బ్రోకర్లు మనకు అవసరమా? సుబ్బు, నువ్వు ఎంత మంచిదానో కాకపోతే నాలాంటి మెంటలను ప్రేమిస్తావు. నువ్వేంటే మెంటలా? నిజం సుబ్బు, నేను ఒక సొంట పరమ బోకు పరమ యదవ అదేంటి ఐటమ్ గాన్ని. నా కిక్కు కోసం పక్కోడి జీవితంతో బ్యాక్ ఆడుకునే రకం. చిన్నప్పుడు మా ఆజాం గారిని స్విమ్మింగ్ పూల్ లో తోసి మర్డర్ చేశా. ఇప్పుడు దగ్గర శవం దొరకలేదు. మీ అక్కకన్నీ తెలుసు. ఏ తింగరి, నువ్వు చెప్పలేదా? ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక అమ్మాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. జీవితంతో దాంతోనే ఉంటాను. అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే దాంతో కొందాం. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వు టాప్ అయిపోయినట్టేగా. కళ్యాణ్, సుబ్బు, నువ్వు ప్రేమిస్తున్న ఆ అన్లకీ గర్ల్ ఎవరు? ఇంకెవరు? మీ అక్కే. అంటే జోక్ అనుకుంటున్నావా? ఏ మగాడైనా తనని బాగా అర్థం చేసుకునే ఆడది తన జీవితంలో రావాలని కోరుకుంటాడు. ఇంత తక్కువ టైంలో నన్ను నీ అంత అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. పైగా నీలాంటి కంచు నా లైఫ్ లోకి వస్తే కిక్కే కిక్కు. నువ్వు ఫిక్స్ అయిపో, నీ లైఫ్ సెటిల్డ్. ఐ లవ్ యూ నానా. 1 2 3 బ్యాంగ్. నా కోసం లవర్ ని సెట్ చేయమని అడిగితే నువ్వు సెట్ చేసుకుంటావా? నేను సెట్ చేసుకోవడం అంటే వాడు పెద్ద ట్రాన్స్ఫార్మర్. ముట్టుకుంటే బ్లాస్ట్ అయిపోతావు. అన్నీ తెలిసిందానివి వాడెందుకు దువ్వావే? నేను దువ్వడం ఏంటే? నీకోసం వెళ్తే వాడు నన్ను తగులుకున్నాడు. ఆహాహా, ఏం నటిస్తున్నావే? నీకు కావాల్సింది అదే కదా. ఒసేయ్, చెప్తా అర్థం కదా నీకు? వాడితో పెట్టుకుంటే నీ బతుకు పట్ 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 పాప్కార్న్ అయిపోద్ది. నాకు పాప్కార్న్ అయితే నీకేంటి? నిన్ను నాన్న వీళ్ళని ఇక్కడ వదిలి మలేషియా వెళ్ళాడు అనుకున్నాను గానీ వదిలించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలుస్తుంది. నా ప్రేమలో చిచ్చు రేపావే. వాడితో పెట్టుకో, నీ బతికింకా చిత్తడే చిత్తడి. చిత్తడంటే ఏంటి? ఇదే చిన్నప్పటి నుంచి నావన్నీ దొబ్బేశావు. వీడిని కూడా దొబ్బేసాయి. బాబాయ్ బాబోయ్, చెప్పు బాబాయ్. ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు కాలిపోతుంది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా ఉంటావు ఏంటి బాబాయ్? చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చెప్పు 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 చెప్పు. ఏసేనా? ఏసై, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసై. और कितनी देर घूरेगा? मुंह से बोल. మూసుకోమంటున్నానా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఓ, ఆ? ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. ఇడి లండగాని దరువేండ్రా. ఏంట్రా ఏం చేస్తున్నావురా? దరువు ఏమని బోలానా? विजय दीनानाथ चौहान पूरा नाम. वो मैं जूता पॉलिश किया, तुम किया क्या? वो मैं गाड़ी को फटका लगाया, तुम लगाया क्या? సరే మ్యాటర్ వద్దాం. ఆ అమ్మాయికి ఏంట్రా ఐ లవ్ యూ చెప్పావంట? చెప్తా నా ఇష్టం. कौन है रैया? आइटम अच्छी है. तेरे इलाके की है क्या? ఇలాకా ఏంట్రా నీ అయ్యా? నేను ఎవరు తెలుసా? మరే మనిషివేనారా నువ్వు? నలుగురు రౌడీలు కొట్టగానే కాళ్ళు పట్టేసి
సారీ మేడం. నీకన్నా చిన్న పోరగాడినయ్యో లవ్ అంటే ఎదురుస్తావు. దేంట్లో దూకి చావు దొడ్పుక్సాలి. నీ గురించి తుమ్మిడి గడికి 10,000 ఇచ్చాను చూడు. 5,000 కేసావట. నీ గురించి టెన్షన్ పడ్డాను. నీ కోసం కత్తి తెచ్చాను చూడు. వేస్ట్. గదేందానా గా పోరి బండబూతులు తిట్టినాడు ఎంజాయ్ చేస్తుండు. అదే భాషలో తిట్టింది తెలుగులా మరి మెంటలో తెలుగు రాదు కదా. వెళ్ళిపోతున్నారేంట్రా? ఏంట్రా దెబ్బ సరిపోలేదా? లెక్క సరిపోలేదు. ఏసేంట్రా? అసలు ఏంట్రా నీ స్కీము? అదేదో పిచ్చిది బాబా మిమ్మల్ని తీసుకొస్తే మీరు నన్ను కొట్టేశారు. అదే నేను మిమ్మల్ని తిరిగి కొట్టేశాను అనుకో, నా హీరోయిజం నచ్చేసి నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పుద్ది. అది నాకు వద్దు. పోను మీరు నన్ను కొట్టి 4 దెబ్బలు తగిలితే దానికి నా మీద సింపతి వచ్చి లవ్ లో పడిపోద్ది. అలా పట్టు నాకు ఇష్టం లేదు. ఎలా ఉంది నా స్కీము? బాగుంది బాగుందిరా, చాలా బాగుంది. కుమ్మండ్రా. చీది ఫైట్ లో అసలు కిక్ లేదురా. అబ్బే మీరంతా విత్ వెపన్స్, నేను వితౌట్ వెపన్స్. రండ్రా కొడేసుకుందాం. అద్దాలు డబ్బులు ఎవరు కడతారా? నాకే తెలీదు. చిన్న డౌట్ అన్నా, తెలుగు ఇంత చక్కగా మాట్లాడుతున్నావు కదా, మరి సీన్ ఎందుకన్నా హిందీలో ఓపెన్ చేసావు? పొద్దు నుంచి తెలుగులో మాట్లాడి మాట్లాడి సిరాక్ దొబ్బింది. ఇప్పుడు విషయం ఏంటంటే దిగింది. అర్థమైందా? ఇదిక మున్నాడి పిన్నాడి నుండి అరిచిది యారు. ఇప్పుడు తమిళ మొదలు పెట్టిండ్రు. నీకు తమిళ వచ్చేట్రా? ఇప్పుడు భాష ముఖ్యం కాదు, భావం ముఖ్యం. దొరికితే పట్టాలే. అయ్యో. ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. ఓహోరని అమ్మ చూసింది. ఇదిగో ఇవన్నీ చూసి లవ్ లో పడిపోకే. నేను సిన్సియర్ గా చాలా ట్రై చేసుకుంటాను. నువ్వు చీకొట్టు తిట్టు కుదిరితే కుమ్మే. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను సుమి. ఏవి లేకుండా పుసుకొని లవ్ లో పడిపోయావనుకో కిక్కు తప్పుద్ది. అలాంటివన్నీ ఉండాలి మరి. అబ్బా ఆచరాకే కావాలి నాకు.